స్వాగతమిదే బాబా ఓ శివ బాబా నీరాకయే వసంతమై తలచి పువ్వులు పులకించే నీరాకయే వసంతమై తలచి పువ్వులు పులకించే వనాల పూలై యుగాలు వేచే స్వాగతమిదే బాబా నా ప్రియ బాబా చుటెలా బాబా నీ ప్రేమను అడిగేను నా మనసే పదే పదే కొలుచుటెలా బాబా నీ ప్రేమను అడిగేను నా మనసే పదే పదే నా తలపే నీ వైపే చేరే మహావరం నేనే పొందగా స్వాగతమిదే బాబా నా ప్రియ బాబా సగపద పగ పద పద పగ సగపద పగ పా రే మప మరే మప మప మరే రే మప మరే మా దీపశిఖై నీ రూపమే కన్నులలో వెలుగై మెరిసేను నా మదిలో దీపశిఖై నీ రూపమే కన్నులలో వెలుగై మెరిసేను నా మదిలో అనుక్షణము నీ స్మృతి మెదలే ఎదనిండా ఆనందము నిండగా అనుక్షణము నీ స్మృతి మెదలే ఎదనిండా ఆనందము నిండగా మదియ సుఖాన సితార స్వరమై మ్రోగెను ఈ వేళ మదియ సుఖాన సితార స్వరమై మ్రోగెను ఈ వేళ వనాల పూలై యుగాలు వేచే స్వాగతమిదే బాబా నా ప్రియ బాబా
స్వాగతమిదే బాబా ఓ శివ బాబా వనాల పూలై యుగాలు వేచే స్వాగతమిదే బాబా ఓ శివ బాబా నీరాకయ వసంతమై తలచి పువ్వులు పులకించే నీరాకయ వసంతమై తలచి పువ్వులు పులకించే వనాల పూలై యుగాలు వేచే స్వాగతమిదే బాబా నా ప్రియ బాబా. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఇది తయారు చేసి చేయబడిన అనాది డ్రామా. ఈ డ్రామాలో ప్రతి ఒక్క పాత్ర నిశ్చితమై ఉంది. మోక్షం ఎవరికీ లభించదు. ప్రశ్న: శివబాబా అశరీరి అయినా వారు శరీరంలోకి ఎందుకు వస్తారు? వారు వచ్చి ఏ పని చేస్తారు, ఏ పని చేయరు? జవాబు: పిల్లలు, నేను పిల్లలైనా మీకు కేవలం మురళి వినిపించేందుకు శరీరంలోకి వస్తారు. మురళి వినిపించే కార్యం చేస్తారు. తినేందుకు తాగేందుకు రారు. కొత్త రాజధాని ఇచ్చేందుకు బాబా వస్తారు. రుచి చూసేది తినేది ఈ బ్రహ్మ ఆత్మనే అని చెప్తారు. పాట: ఆకాశ సింహాసనాన్ని వదిలి రా. ఓం శాంతి. ఏ పాటలతో మనకి సంబంధం ఉంటుందో ఆ పాటలనే వినిపించటం జరుగుతుంది. ఆకాశంలో సింహాసనం అనేది ఏదీ లేదు. ఈ అంతరిక్షాన్నే శూన్యము ఆకాశము అంటారు. అయితే ఆకాశతత్వంలో సింహాసనం లేదు. పరంపిత పరమాత్మ ఈ ఆకాశంలో సింహాసనంపై ఉండనే ఉండరు. తండ్రి పిల్లలకి అర్థం చేయిస్తారు. పరంపిత పరమాత్మ అయిన తండ్రి మరియు ఆత్మీక పిల్లలైన మనము ఇద్దరము సూర్యచంద్రుల నక్షత్రాల కంటే అతీతంగా ఉంటాము. దానినే మూలవతనము అని అంటారు. ఎలాగైతే ఇక్కడ ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నాయో అలాగే ఖచ్చితంగా ఒక వృక్షం వలె మహాతత్వంలో కూడా ఆత్మలు ఉంటాయి. అట్లయితే తారలు ఏ ఆధారం లేకుండా ఆకాశంలో ఉన్నాయో ఆత్మలు మరియు పరమాత్మ అయిన తండ్రి అందరము మహాతత్వంలో ఉండేవాళ్ళమే. ఆత్మ నక్షత్రం వలె ఉంటుంది. జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు మరియు జ్ఞాన సితారలు ఉన్నారు. ఎప్పుడెప్పుడైతే దుఃఖం కలుగుతుందో అప్పుడు తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. పాతదానిని తప్పకుండా కొత్తదానిగా తయారు చేయాలి. పాతదానిలో కరువు, కాటకాలు, దుఃఖాలు ఉంటాయి. కలియుగంలో దుఃఖం ఉంటుంది. స్వర్గంలో అయితే అంతా సుఖము ఉంటుంది. మళ్ళీ తండ్రి వచ్చి సహజ జ్ఞానాన్ని మరియు సహజ రాజ్యోగాన్ని నేర్పించవలసి ఉంటుంది. మీరు రండి అని అందరూ పిలుస్తారు. సింహాసనం వదిలి రండి అని కృష్ణుని కొరకు ఎవ్వరూ చెప్పరు. కృష్ణుని కొరకు సింహాసనం అన్న పదమో శోభించదు. కృష్ణుడు యువరాజు కదా. రాజ్య సింహాసనం లభించినప్పుడే దానిని సింహాసనమని అంటారు. చిన్నపిల్లలను తండ్రి తన ఒడిలో లేక తన పక్కనే కూర్చోపెట్టుకోవచ్చు. ఆత్మలో మూలవతనంలో నక్షత్రంలాగా ఉంటాయని తండ్రి అర్థం చేయించారు. మళ్ళీ అక్కడ నుండి ఆత్మలు నెంబర్ వారుగా వస్తూ ఉంటారు. నక్షత్రాలు ఎలా కింద పడతాయో చూపిస్తారు కదా. అక్కడ నుండి కూడా వచ్చి ఆత్మలు నేరుగా గర్భంలోకి వెళ్తాయి. ప్రతి ఒక్క ఆత్మ సతో రజో తమో గుణాలను దాటవలసి ఉంటుందని బాగా నోట్ చేసుకోండి. ఎలాగైతే మొట్టమొదట లక్ష్మీనారాయణులు వస్తారో వారు సతో రజో స్థితులను దాటుతూ
పునర్జన్మలు తీసుకుంటూ మళ్ళీ తమో ప్రధాన స్థితిని పొందవలసిందే. ప్రతి ఒక్కరిది అదే విధంగా ఉంటుంది. ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. ఇబ్రహీం, బుద్ధ మొదలైన వారు వస్తారు. వారు కూడా సతో రజో తమో గుణాలకు దాటుకోవాలి. పునర్జన్మలు తీసుకోవలసి ఉంటుంది. ద్వాపర యుగంలో ధర్మస్థాపకులు వస్తారు. అక్కడ నుండి పునర్జన్మలు ప్రారంభమవుతాయి. మళ్ళీ తమో ప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు వారి సద్గతిని ఎవరు చేస్తారు? సద్గతి దాత అయితే ఒక్క శివుడే. అందరికీ సద్గతిని ఇచ్చేందుకు తండ్రి రావాల్సి ఉంటుంది అని వారు అంటారు. తండ్రి వలె కర్తవ్యాన్ని ఇంకెవ్వరూ చేయలేరు. దేవీ దేవత ధర్మస్థాపన చేస్తాను, మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు. గతి సద్గతి దాత బాబా అయినారు. మీరెప్పుడు పవిత్రంగా అవుతారో అప్పుడు తిరుగు తీసుకువెళ్తాను. మీకు కూడా సద్గతిని ఇస్తాను. మీతో పాటు అనేక ధర్మాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ధర్మస్థాపకులు సహితంగా అందరినీ ఉద్ధరిస్తారు. బాబా జ్ఞానంతో శృంగారించి స్వర్గాధిపతులుగా లక్ష్మీ లేక నారాయణ్ణి వరించేందుకు అర్హులుగా తయారు చేస్తారు. మళ్ళీ మనల్ని తిరిగి తీసుకువెళ్తాను. అందరినీ మొదట ముక్తిధామంలోకి పంపిస్తారు. సర్వుల సద్గతి దాత కూడా అయ్యారు. ఇతర ధర్మస్థాపకులు ఎవరైతే వస్తారో వారు సద్గతిని కలిగించరు. వారు కేవలం తమ ధర్మస్థాపన చేసి ఆ ధర్మాన్ని వృద్ధి చేయడంలో నిమగ్నమవుతారు. తమ ధర్మంలో పునర్జన్మలు తీసుకుంటూ తమో రజోస్ దాటుకుంటారు. ఇప్పుడు అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. ఇప్పుడు వీరిని పావనంగా సతో ప్రధానంగా ఎవరు తయారు చేస్తారు? తండ్రి స్వయంగా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. భగవంతుడు వచ్చి సర్వులకు సద్గతి కలుగచేస్తారు. భారతదేశాన్ని స్వర్గంగా కూడా తయారు చేస్తారు. జీవన్ముక్తి కొరకు రాజయోగాన్ని నేర్పిస్తారు. అందుకే తండ్రికి ఇంతటి మహిమ ఉన్నది. గీత సర్వశాస్త్రమయి శిరోమణి. కానీ కృష్ణుని పేరుని వ్రాయడంతో భగవంతుణ్ణి మర్చిపోయారు. భగవంతుడు సర్వుల సద్గతి దాత. కాబట్టి గీత అన్ని ధర్మాల వారి కొరకు ధర్మశాస్త్రము. అందరూ దీనిని అంగీకరించవలసిందే. సద్గతినిచ్చే శాస్త్రము ఇంకా వేరే ఏదీ లేదు. సద్గతిని ఇచ్చేవారు ఒక్కరే, వారిదే గీత. పిల్లలు మీకు సద్గతి కలిగించే జ్ఞానం ఇస్తూ ఉన్నారు. గీతలో శివుని పేరు ఉన్నట్లయితే అది అన్ని ధర్మాల వారి శాస్త్రం అయిపోయేది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నాతో యోగాన్ని జోడించినట్లయితే మీ వికర్మలు వినాశం అవుతాయి మరియు మీరు నా ధామంలోకి వచ్చేస్తారు అని బాబా అందరికీ చెప్తారు. అన్ని ధర్మాల వాళ్ళకి సద్గతిని ఇచ్చేది కూడా బాబానే అయినారు. మిగిలిన వారంతా తమ ధర్మాలను స్థాపించేందుకు వస్తారు. మోక్షం లభించదా? మనుషులు అడుగుతారు. లభించదు అని తండ్రి చెప్తూ ఉన్నారు. ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారందరి పాత్ర డ్రామాలో నిశ్చితమై ఉంది. ఎవరి పాత్ర మార్పు చెందదు. ప్రతి ఒక్కరి పూర్తి పాత్ర అనాది డ్రామాలో రచించబడింది. డ్రామా అనాది, దానికి ఆది మధ్యాంతాలు లేవు. సృష్టి ఆదిని సత్యయుగము అంటారు, అంతిమాన్ని కలియుగము అంటారు. డ్రామాకు ఆది అంత్యాలు లేవు. డ్రామా ఎప్పుడు తయారైందో చెప్పలేను. ఈ ప్రశ్న ఉత్పన్నమవ్వదు. బాబా అర్థం చేయించారు,
ఇతర శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ప్రతి ఒక్కరూ వారి ధర్మస్థాపన చేసుకున్నారు. ఎవరికీ సద్గతిని ఇవ్వలేరు. వారు ధర్మస్థాపన చేసుకున్నారు. వారి తర్వాత ఆ ధర్మాలు వృద్ధి అవుతూ వచ్చాయి. ఇవన్నీ చాలా సూక్ష్మమైన పాయింట్లు. ఇవి వ్యాసము వ్రాయదగినవిగా ఉంటాయి. ఇక్కడ కోతలు కోయడం కాదు, ఇది గెలుపు ఓటముల డ్రామా. సత్యయుగంలో పరమాత్మను ఎవరూ స్మృతి చేసే అవసరం లేదు. పరమాత్మను స్మృతి చేసినట్లయితే బ్రాహ్మణులు మనకి వారు రచించారు అన్ని విషయాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. తండ్రి రచయిత అని మీకు సన్ముఖంగా చెప్తూ ఉన్నారు. ఇది సంగమ యుగము, బ్రాహ్మణుల కొత్త ప్రపంచము. బ్రాహ్మణులు అంటే జుట్టు, పిలక, దాని గురించి ఎవరికీ తెలియదు. విరాట రూపాన్ని తయారు చేస్తారు. అందులో దేవతా, క్షత్రియ, వైశ్య, శూద్రులను చూపిస్తారు. బ్రాహ్మణులను మర్చిపోయారు. సత్యయుగంలో దేవతలు, కలియుగంలో శూద్రులు ఉంటారు. సంగమయుగ బ్రాహ్మణులను గురించి వారికి తెలియదు. ఈ రహస్యాన్ని తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు. పవిత్రత లేకుండా ఎప్పుడూ ధారణ జరగదు. బాబా తెలిపిస్తూ ఉన్నారు, ఎన్నో వేదశాస్త్రాలు ఉన్నాయి, వాటిని ఊరేగిస్తూ ఉంటారు. మందిరాల నుండి విగ్రహాలను బయటకు తీసి ఊరేగించి మళ్ళీ తిరిగి మందిరంలోకి తీసుకువస్తారు. బాబా అనుభవజ్ఞులు శాస్త్రాలతో బండిని నింపి దానిని ఊరేగిస్తారు. అలాగే దేవతా చిత్రాలను కూడా బళ్ళలో ఉంచి ఊరేగిస్తారు. ఇది భక్తి మార్గము. మీరు శవిశక్తులైనారు. మొత్తం విశ్వానికి సద్గతి ఇస్తారు. దిల్వాడా మందిరం ఖచ్చితంగా వీరి స్మృతి చిహ్నమేనని ఎవరికీ తెలియదు. ఇటువంటి మందిరం ఇంకెక్కడా లేదు. ఇక్కడ జగదాంబ ఉంది, శివబాబా కూడా ఉన్నారు. శక్తుల గదులు కూడా తయారు చేయబడి ఉన్నాయి. భక్తి మార్గంలో మళ్ళీ ఇటువంటి మందిరాలు తయారు చేయబడతాయి. మళ్ళీ వినాశనం జరిగినప్పుడు ఇవన్నీ అంతమైపోతాయి. సత్యయుగంలో మందిరాలేవి ఉండవు. ఇదంతా భక్తి మార్గపు విస్తారము. జ్ఞానంలో అయితే మౌనంగా ఉండాలి. ఒక్క శివబాబానే స్మృతి చేయాలి. శివబాబాను మరిచి ఇతరులను స్మృతి చేసినట్లయితే అంతిమంలో ఫెయిల్ అయిపోతారు. కాబట్టి ఫెయిల్ అవ్వరాదు. మనుషులు మరణించేటప్పుడు రాముణ్ణి తలుచుకోమని, రామ రామ అనమని మనుషులు అంటారు. కానీ అలా గుర్తుకు రారు. అంత్యకాలంలో నారాయణ్ణి స్మృతి చాలా గాయనం ఉంది. అది ఈ సమయానికి చెందిందే. ఈ ఎండిపోయిన వెదురు అడవికి మంటలు అంటుకోనున్నాయి. అంత్యకాలంలో నారాయణ్ణి స్మరించాలి అని అంటారు. మేము నారాయణ్ణి లేక లక్ష్మిని వరిస్తాము అని మీరు భావిస్తారు. మీరు స్వర్గం కొరకు తయారవుతూ ఉన్నారు. బాబా తప్ప ఈ జ్ఞానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. నాకు కూడా శివబాబాయే తెలియచేశారని బాబా కూడా అంటారు. దీనిని శక్తి సైన్యము లేక పాండవ సైన్యము అంటారు. మహారథులకు పాండవుల అన్న పేరు ఉంది. శక్తులను పులిపై స్వారీ చేస్తూ ఉన్నట్లు చూపిస్తారు. ఎట్లయితే కల్ప క్రితము సహజ రాజయోగాన్ని నేర్పించామో ఖచ్చితంగా అదే విధంగా ఇప్పుడు నేర్పిస్తున్నారు బాబా అంటారు. ఏ కర్మ అయితే కొనసాగుతుందో కల్పకల్పము మళ్ళీ అదే కొనసాగుతుంది. ఇందులో తేడా లేదు.
మళ్ళీ కల్పకల్పము ఈ పాత్ర కొనసాగుతుంది. మీకు గుహ్యమైన విషయాలను వినిపిస్తారని బాబా అంటారు. తర్వాత ఏమవుతుందో అది చివర్లో వినిపిస్తారు. అన్నీ ఇప్పుడే వినిపిస్తే ఇప్పుడే తిరిగి వెళ్ళిపోన్న చివరి వరకు కొత్త పాయింట్లు వినిపిస్తూ ఉంటారు. మనం గీతను ఎంతగానో మహిమ చేస్తామో, కానీ ఆ గీత లేక మహాభారతాలలో హింసాత్మక యుద్ధాలు మొదలైన వాటిని చూపించారు. ఇప్పుడు యుద్ధమైతే లేదు, మీది యోగ బలానికి చెందిన మాట. అహింస అర్థము ఎవరికీ తెలియదు. కేవలం నారీని నరకద్వారము అని అనేశారు. నిజానికి ఇరువురు నరకద్వారాలే. వారిని మళ్ళీ స్వర్గద్వారంగా ఎవరు తయారు చేస్తారు? ఆ శక్తి భగవంతునికే ఉంది. ఈ పాటలను బాబా తయారు చేయించారు. వాటిని తయారు చేసేవారు కొందరు సరిగ్గా తయారు చేశారు, కొందరు తప్పుగా చేశారు, కలిపేశారు. ఓ రాత్రి ప్రయాణికుడా అలసిపోకు, ఇటువంటి పాటలను బాబా తయారు చేయించారు. కాబట్టి ఇక్కడి విషయాలు వేరు. ఇది గోశాల మరియు వనవాసం కూడా, కానీ వీటిని సరిగ్గా అర్థం చేసుకోరు. బాబా ఎవ్వరినీ ఎత్తుకుపోరు. కరాచీకి వచ్చేయండి అని ఎవరితో అయినా అన్నారా? ఈ శక్తుల్ని అడగండి. డ్రామా పాత్ర ఎలా ఉంది? ఎవరిపై అయితే అత్యాచారాలు జరిగాయో వారే వచ్చేశారు. కాబట్టి సరైనదేమిటో బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. శాస్త్రాలలో ఏదైతే వ్రాయబడి ఉందో అదంతా భక్తి మార్గము. వాటి ద్వారా తండ్రిని కలుసుకోలేరు, తండ్రి దగ్గరికి రాలేరు. మార్గదర్శకునిగా అయ్యి ఇక్కడకు రావాల్సి ఉంటుంది. గృహస్థ మార్గంలో లేని వారి తనువు ఎందుకు తీసుకోలేదు అని అంటారు. గృహస్థుని తనువులోకే వచ్చి తనకు కూడా జ్ఞానాన్ని ఇవ్వాలి. 84 జన్మల గురించి తెలియచేస్తాను. కాబట్టి ఇవి ఎంత గుహ్యమైన విషయాలు. ఇవి నూతన ధర్మము కొరకే నూతన విషయాలు. జ్ఞానము కూడా నూతనమైనదే. కల్పకల్పము తండ్రి వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారు. కల్పకల్పం ధర్మస్థాపన చేసేందుకు వస్తాను, ఇంకెవ్వరూ ఎప్పుడూ అనరు. బాబా మళ్ళీ రాజ్యం చేసేందుకు వస్తారు, లక్ష్మీనారాయణులు ఇరువురు అనరు. అక్కడ ఈ జ్ఞానమంతా ప్రాయలోపం అయిపోతుంది. శాస్త్రాలనైతే అనేకం తయారు చేశారు. బ్రాహ్మణులైన మనకు కొరకు ఒకే గీత ఉన్నది. ధర్మస్థాపన కూడా చేస్తాను, అందరికీ సద్గతిని కూడా ఇస్తారు. ఇది డబల్ పని అయింది. ఇప్పుడు బాబా చెప్పేది సత్యమా లేక వాళ్ళు చెప్పేది సత్యమా? ఇది మీరు తెలుసు. బాబా ఎవరు? బాబా సత్యము. ఏ వేదశాస్త్రాలు వినిపించరు. భలే ఇతడు ఎన్నో చదివాడు, కానీ అతడేమీ వినిపించడు. శ్రీబాబా కొత్త కొత్త విషయాలను వినిపిస్తారు. వారు అశరీరి. వారు కేవలం మురడి వినిపించేందుకే వస్తారు, అంతేకాని తినేందుకు తాగేందుకు రారు. పిల్లలు మీకు మళ్ళీ రాజధానిని ఇచ్చేందుకు వచ్చారు. రుచి ఈ బ్రహ్మ ఆత్మనే చూస్తారు. ప్రతి ఒక్కరి ధర్మం వేరు. వారు తమ ధర్మశాస్త్రాన్ని చదవాలి. ఇక్కడైతే ఎన్నో శాస్త్రాలని చదువుతూ ఉంటారు, అందులో సారమేదీ లేదు. ఎంతగా చదువుతూ ఉంటారో అంతగా సారహీన ప్రపంచంగా అవుతూ ఉంటుంది. తమో ప్రధానంగా అవ్వవలసిందే. మొట్టమొదట సృష్టిలోకి మీరే వచ్చారు. బ్రాహ్మణులైన మీరు మాతాపిత ద్వారా జన్మ తీసుకున్నారు.
అటువైపు ఆసురీ కుటుంబం ఉంది, ఇక్కడ ఈశ్వరీయ కుటుంబం ఉంది. మళ్ళీ వెళ్ళి దైవీ ఒడిని తీసుకుంటారు, స్వర్గాధిపతులుగా అవుతారు. మాతాపితాల మతానుసారంగా నడిచినట్లయితే అపారమైన స్వర్గ సుఖాలు లభిస్తాయి. రుద్ర జ్ఞాన యజ్ఞంలో విఘ్నాలైతే తప్పకుండా వస్తాయి. పిల్లలు వికారాలపై విజయం పొందడం ద్వారానే జగజ్జీతులుగా అవుతారు బాబా అంటారు. వివాహం చేసుకోకపోతే బలహీనంగా అవుతారనేది తప్పు. సన్యాసులు పవిత్రంగా అవుతారు, మరి వారు ఎంత లావుగా ఆరోగ్యంగా ఉంటారు. ఇక్కడైతే ఇది మెదడుతో చేసే పని, కష్టపడాలి. దదీచి ఋషి ఉదాహరణ ఉంది కదా. సన్యాసులకైతే చాలా పదార్థాలు, ధనం లభిస్తుంది. బాబా కూడా వారికి ఎంతో తినిపించేవారు. కానీ ఇక్కడైతే ఎంతో పథ్యం ఉండాల్సి ఉంటుంది. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग, डबल नमस्ते. ధారణ. జ్ఞానాన్ని బాగా ధారణ చేసుకునేందుకు పవిత్రతా వ్రతాన్ని ధారణ చేయాలి. అంత్యకాలంలో ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రానంతగా అభ్యాసం చేయాలి. దదీచి ఋషి వలె సేవ చేస్తూ వికారాలపై విజయం పొంది జగజ్జీతులుగా అవ్వాలి. వరదానము. సమయం యొక్క వేగాన్ని సారంగా సర్వప్రాప్తులతో నిండుగా ఉండి మాయాజీత్గా అయ్యే తీవ్ర పురుషార్థి భవ. బాప్ దాదా ఏ ప్రాప్తులు చేయించారో ఆ ప్రాప్తులన్నింటినీ స్వయంలో జమ చేసుకుని నిండుగా ఉండాలి. ఏ లోపము ఉండరాదు. ఎక్కడైతే నిండుతనంలో లోటు ఉంటుందో అక్కడే మాయా వస్తుంది. మాయాజీతులుగా అయ్యేందుకు సహజ సాధనము సదా సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉండడం. ఏ ఒక్క ప్రాప్తితో కూడా వంచితులు కాకూడదు. సర్వప్రాప్తులు ఉండాలి. సమయం యొక్క వేగంను సారంగా ఏ సమయంలో అయినా ఏదైనా జరగవచ్చు. కాబట్టి తీవ్ర పురుషార్థులుగా అయ్యి ఇప్పటి నుంచి నిండుగా ఉండండి. ఇప్పుడు లేకుంటే మరెప్పుడు లేదు. స్లోగన్. సత్యత మరియు నిర్భయత శక్తి తోడుగా ఉంటే ఏ కారణంగా కూడా కదిలించలేదు. ఓం శాంతి. ఎంతో మధురము ఈ అనుభవము ఓ బాబా, ప్రియమైన బాబా, ఓ కరుణాకర దయా సాగర, మాకిదే తీయని సమాగమం. ఎంతో మధురం ఈ అనుభవము, ఎంతో మధురం ఈ అనుభవము, ఎంతో మధురం ఈ అనుభవము. శివబాబా, ప్రియమైన బాబా, ఓ కరుణాకర దయా
ఎంతో మధురం ఈ అనుభవము. శివ బాబా స్మృతిలో ఒక ఘడి అయినా గడిపిన చాలును. తొలి తలపే శివ బాబా స్మృతిలో ఒక ఘడి అయినా గడిపిన చాలును. శుభ కిరణాలే నవోదయంగా విరిసే భువి సుగంధం. శుభ కిరణాలే నవోదయంగా విరిసే భువి దివ్య సుగంధం. మమేకమైపో మనసాయిపుడే, మమేకమైపో మనసాయిపుడే. ఈ సంగమమిక తీయని సమాగమం, మాకిదే తీయని సమాగమం. ఓ శివ బాబా, నా ప్రియ బాబా. సఫలమే కాగా మన జీవితమే, సఫలమే కాగా మన జీవితమే. మురళి స్వరముతో పదే పదే ఓ కరుణాకర దయా సాగర, మాకిదే తీయని సమాగమం, మాకిదే తీయని సమాగమం. ఓ శివ బాబా, నా ప్రియ బాబా. క్షణమునే ప్రతి శ్వాసలో శ్రీమతమను నీ ఆజ్ఞ మేరకు యోగములో నీ రూపమే నిలిపి శివ బాబా నిన్ను పొందెదను, శివ బాబా నిన్ను పొందెదను. నీ దరి చేర్చుమా ఓ శివ బాబా, నీ దరి చేర్చుమా ఓ శివ బాబా. మనసు సితారై మ్రోగెనిలా